చెమట రక్తంలా మారుతుందా? నిజంగా దీనికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? చాలా కాలం వరకు లోకాసువార్త 22 అధ్యాయం 44 వాక్యంలో రాయబడిన యేసు ప్రభు యొక్క గెత్సెమనే తోట వృత్తాంతాన్ని ఎవ్వరూ కూడా నమ్మలేదు. అలా జరగదు అని కొట్టిపారేశారు. చరిత్రలో చాలామంది చూసుకున్నట్టయితే లియోనార్డో డావిన్సీ ఇంకా అరిస్టాటిల్ లాంటి వారు ఇది నిజం అని చెప్పినా సరే వారు నమ్మలేదు. కానీ 1895 సంవత్సరంలో హంగరీ దేశానికి చెందిన మార్టిస్ కపోసి అనే శాస్త్రవేత్త ఉరిశిక్ష పడిన ఖైదీలను పరీక్షించి మనిషి భయంకరమైన స్ట్రెస్లో ఉన్నప్పుడు లేదా విపరీతమైన బాధలో ఉన్నప్పుడు చర్మం కింద ఉండే బ్లడ్ వెజల్స్ పగిలి స్వెట్ పోర్స్లో బ్లడ్ కలిసి రక్తం చెమటలో కలిసిపోయి వస్తుంది, దానిని హెమటోహైడ్రోసిస్ అంటారు అని చెప్పారు. దాంతో గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారికి జరిగింది నిజమని ప్రపంచం మొత్తం నమ్మింది. ఇప్పుడు అర్థమైందా నీకోసం నా కోసం ప్రభువు ఎంత వేదన పడ్డారో?